హలో హాయ్. ఇవాళ బొప్పట్లు తయారు చేయడానికి 3 గంటల ముందు చూడండి శనగపప్పు ఇలా నానబెట్టేసుకుని శుభ్రంగా నీట్గా వాష్ చేసుకుని కుక్కర్లో పెట్టేసుకొని 4-5 విజిల్ వేస్తే మెత్తగా వస్తుంది. చూడండి ఇలాగా మెత్తగా వచ్చిన తర్వాత మనం పప్పు గుత్తితో శుభ్రంగా నీట్గా మెదిపేసుకున్న చూడండి మెత్తగా మెదిపేసాం కదా. ఇప్పుడు బెల్లం వేసేసుకోవాలి. బెల్లం వేసేసుకుని మనకు తగినంత మీ స్వీట్ని తగ్గట్టు వేసుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు వేసుకొని ఒకసారి కలిపేసి మనం శుభ్రంగా కలుపుకుంటూ ఉండాలి. పాకం వచ్చేదాకా కలుపుకుంటూ ఉంటే పాకం వచ్చింది. ఇప్పుడు చూడండి మనం నెయ్యి వేసుకుంటే ఉండ కూడా సాఫ్ట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బొబ్బట్లు కాబట్టి నేతి బొబ్బట్లు కదా, దానివల్ల అనమాట. చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది. బాగా గట్టిగా అవ్వకూడదండి, కొంచెం చూడండి బిగిస్తే మళ్ళీ కొంచెం సాఫ్ట్గా ఉంటేనే మనకి బొబ్బట్టు పల్చగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇలాచి పౌడర్ వేద్దాము. ఒక్కసారి కలబెట్టేసుకోవచ్చు. చూడండి నీట్గా కలిసిపోయింది. చక్కగా చాలా బాగా సాఫ్ట్గా మెత్తగా వచ్చింది, చాలా బాగుంటుంది. ఇప్పుడు తీసేసుకొని ఇప్పుడు మనం పిండి మైదా పిండి అయితే మైదా పిండి, గోధుమ పిండి అయితే గోధుమ పిండి, కొంచెం నెయ్యి ఎత్తబెట్టి కొంచెం చిన్న చాలు చేసుకుని ఇలాగా పలుచగా కలుపుకోవాలి. మరీ అంత పలుచగా చూడండి నేను చూపిస్తున్నాను. ఇంత మరీ చపాతీ పిండి కాకుండానే కొంచెం లూజుగా కలుపుకొని చూడండి నెయ్యి అప్లై చేసేసి మనం మూత పెట్టేసుకోవచ్చు. ఒక పావుగంట 10 నిమిషాలు ఉంచినా సరిపోద్ది. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే మనకి ఇంకా సాఫ్ట్గా అవుతుంది. చాలా చాలా సాఫ్ట్గా అవుతుంది, బాగుంటుంది. మూత పెట్టేద్దాము. చూడండి ఇప్పుడు పావుగంట అయిపోయింది. ఇప్పుడు తీద్దాము, మూత తీసి చూద్దాము. చూడండి ఎంత చక్కగా ఎంత సాఫ్ట్గా అయ్యిందో, చాలా చాలా బాగుందండి. చూడండి ఒకసారి మళ్ళీ కలిపేసుకొని నీట్గా బాగా కలుపుకొని మళ్ళీ కొంచెం ముద్దలో ఉండలు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పూర్ణం ఉండలో ఎంత ఉంటే అంతే చేసుకోవాలి. అప్పుడు మనకి స్వీటు కరెక్ట్గా సరిపోద్ది. చూడండి ఈ పూర్ణం ఉండి ఇంత ఉన్నదా, ఇదే సైజు తీసుకోవాలి. మైదా కలుపుకున్నా గోధుమ పిండి కలుపుకున్నా మనకి ఇదే సైజు తీసుకోవాలన్నమాట. మనకు తీసుకుంటే ఇప్పుడు కరెక్ట్గా మనకి స్వీట్ అనేది సరిపోతుంది. ఎంత చక్కగా ఏ సైజు ఉంటే ఆ సైజు మనం మైదా పిండి వండి వేసేసుకొని పక్కన పెట్టేసుకొని చూడండి ఇప్పుడు మనం పల్చగా పల్చగా అరిసేంత చేసుకోవాలి. చేసుకొని మనం పూర్ణం ఉండి పెట్టేసి క్లోజ్ చేసేయాలి. చూడండి క్లోజ్ చేస్తామా, నీట్గా క్లోజ్ చేసి మళ్ళీ చూడండి చక్కగా ఈ బొటనేలు సెంటర్ ఏలు పెట్టుకొని మనం ఇలాగా స్లోగా అంటే కరెక్ట్గా మైదా చుట్టూరును చక్కగా సమానంగా వస్తుంది అన్నమాట. అప్పుడు మనకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోద్ది. ఎజ్జులకి పూర్ణం కూడా వెళ్తుంది అన్నమాట. మనం బొబ్బట్టు చేసుకునేటప్పుడు చివర్లు ఉంటాయి కదా, చివర్లకు కూడా వెళ్తాయి. మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. చూడండి మళ్ళీ చేస్తాను. చూడండి ఈ పూర్ణం ఉండ మన అరిసె అంత చేసుకొని చూడండి చపాతీ క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసామండి. ఇప్పుడు ఇది అడుగును పెట్టాలి. ఈ అడుగును పెట్టి అలాగా స్లోగా ఈ బాటమ్ నేలు సెంటర్ ఏలు పెట్టుకుని ఇలాగా స్లోగా చక్కగా రౌండ్గా తిప్పుతూ ఉంటే ఆల్మోస్ట్ సమానంగా వచ్చేస్తుంది. మైదా పిండి అనేది పూర్ణానికి కరెక్ట్గా సమానంగా వస్తుంది. మనకి బొబ్బట్టు అనేది చాలా సూపర్గా ఉంటుంది.
చూడండి ఇప్పుడు నీట్గా ఒక కవర్ తీసుకుని తడిగుడ్డెట్టి నీట్గా చక్కగా తీసుకున్నాము. శుభ్రం చేసుకొని ఇప్పుడు దీని మీద కొంచెం నెయ్యి స్ప్రెడ్ చేస్తే మనకి బొబ్బట్టు చేసింది చక్కగా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి నెయ్యి వేసి మనం ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం 3 వేళ్ళు పెట్టుకొని సెంటర్లో నొక్కాలి. సెంటర్లో నొక్కితేనే బొబ్బట్టుకి పూర్ణం ఉంటుంది కదా, మొత్తం చుట్టూరు వెళ్తుంది అన్నమాట. ఆ చుట్టూరు వెళ్ళిన తర్వాత మనం సెంటర్లోంచి కొంచెం కొంచెంగా అలా స్ప్రెడ్ చేస్తూ బొబ్బట్టు అనేది చేసుకుంటే మనకి అంతా ఆల్మోస్ట్ చక్కగా నీట్గా పల్చగానే వస్తుంది. మనకి అంతటికి స్వీట్ అనేది తగులుతుంది అన్నమాట. చూడండి ఎంత చక్కగానో చివరిదాకా పూర్ణం అనేది ఎలా వచ్చింది. అలాగా ఈ 3 వేళ్లతో మాత్రమే నొక్కాలి. చూడండి బొబ్బట్టు ఎంత పలుచగా వచ్చిందో. చూడండి ఇప్పుడు మనం వేడెక్కింది కదా, మనం తీసుకుని వేసేసుకోవచ్చు. బొబ్బట్లు చాలా బాగుంటాయండి. నేతి బొబ్బట్లు చాలా చాలా బాగుంటాయి. అది మనం వేసాం కదా, మళ్ళీ ఇంకోటి రెడీ చేసుకో, టైం వేస్ట్ అవ్వదు అనమాట. మనం ఇంకోటి కూడా రెడీ చేసుకుంటే లోగలో అది కాలుతుంది. చూడండి రెండోది కూడా చేసాం కదా, చక్కగా అన్నీ ఇలాగే చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో పల్చగాని. Dropping bodies into place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. తిరగమరగ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఆయిల్ మాత్రం ఎప్పుడు ఉపయోగించకూడదు. బొబ్బట్టుకి నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి తీసేసి ఇంకోటి వేద్దాము. చూడండి ఎంత పలుచగా వచ్చిందో చక్కగాని వేసేద్దాము. ఎంత చూడండి బాగా కాలిన తర్వాత కొంచెం నెయ్యి ఆ పక్క ఈ పక్క వేయాలన్నమాట. వేసిన తర్వాత మనం తీసేసుకోవడమే. చూడండి
చూడండి ఎంత బాగా కాలినాయో, ఎంత బాగున్నాయో. చక్కగా తీసేద్దాం. ఇప్పుడు తీసి చూడండి బొబ్బట్లు రెడీ అండి. చక్కగా ఇలా చేసుకొని హ్యాపీగా తింటే సూపరు. చూడండి ఎంత బాగున్నాయో. చాలా చాలా బాగున్నాయండి. చూడండి ఒక పొర తీసి చూపిస్తున్నాను. ఎంతలా ఉన్నదో చూసారా బొబ్బట్టు. చక్కగా ఇంత పలుచగా వచ్చింది.